అందరికీ నమస్తే. నా పేరు మా. ఈరోజు మనం షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్కి సంబంధించినటువంటి చిన్న ఇంట్రడక్షన్ చూద్దాము. ఇది బేసిక్గా ఈ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే, అసలు యూట్యూబ్ షార్ట్స్ నుండి డబ్బులు సంపాదించుకోవచ్చా లేదా, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? ఓకే, దిస్ ఇస్ ద టాపిక్. ఇదే మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఏంటంటే, యూట్యూబ్ షార్ట్స్ అనేవి అసలు ఏంటి, దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేది నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన వీడియోలో చెప్పడం జరిగింది. బట్ స్టిల్ నేను ఈ వీడియోలో కూడా కంటిన్యూ చేస్తాను. అది యాక్చువల్గా మనకి లాస్ట్ ఇది ఈ యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించినంత వరకు చూస్తే చిన్న సైజ్ వీడియోస్ అంటే మినిమం 1 minute లోపు ఉండేటటువంటి వీడియోస్ని యూట్యూబ్ షార్ట్స్ అంటారు. అయితే ఇది ఎట్లా వచ్చింది అంటే, ఎప్పుడైతే మనకి 2019లోని టిక్టాక్ అనేది ఎప్పుడైతే బ్యాన్ చేశారో, అది బ్యాన్ చేసినప్పుడు యూట్యూబ్తో సహా చాలా రకాల సోషల్ మీడియా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ చిన్న వీడియోస్ని అంటే షార్ట్ వీడియోస్ని తయారు చేసేటటువంటి ప్లాట్ఫామ్స్ని రెడీ చేసుకున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఓకే, అట్లాగే మన యూట్యూబ్ షార్ట్స్, ఇట్లా డిఫరెంట్గా వాళ్ళు స్మాల్ వీడియోస్ అంటే చిన్నది మైక్రో వీడియోస్ కోసం కొన్ని ప్లాట్ఫామ్స్ని రెడీ చేసుకున్నారు. అయితే యాజ్ వీ ఆల్ నో, వీడియోస్కి సంబంధించినంత వరకు కూడా బిగ్గెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఏదైనా ఉంది అంటే కనుక దట్ ఈస్ ద యూట్యూబ్. సో ఈ యూట్యూబ్లో ఈ షార్ట్స్ అనే దానికి మనకి 1 minute లోపు అంటే స్టార్టింగ్లో 15 seconds 30 seconds ఉండేది. ఇది 1 minute దాకా కూడా ఇప్పుడు మనం షార్ట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, అప్డేటెడ్ వచ్చింది ఇది. ఈ షార్ట్స్ అనేది మనం మొబైల్లో చేయగలుగుతాము. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా 1 minute లోపు వీడియోస్ని తయారు చేసుకొని వాటిని కూడా మీరు షార్ట్స్ కింద పెట్టచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కానీ మనకి మానిటైజేషన్ ద్వారా కనుక అమౌంట్ రావాలి అంటే మినిమం 3 minutes లేకుండా ఏ వీడియోకి కూడా మానిటైజేషన్ అనేది రాదు. ఎందుకంటే ప్రతి యాడ్ కూడా మినిమం 30 seconds అనేది ఉంటుంది. మనం షార్ట్స్ 30 secondsలో చేసామనుకోండి, వాళ్ళు యాడ్ ఎప్పుడు ఇస్తారు? ఓకే, సో అందుకే యూట్యూబ్ యాడ్స్ ప్రిపరేషన్లో మాత్రం అంటే యాడ్స్ని బేస్ చేసుకొని అమౌంట్ ఇవ్వడం అనే విషయంలో మాత్రం కంపల్సరిగా లాంగ్ ఫార్మాట్లో ఉన్నవి మినిమం 3 minutes దానికన్నా ఎక్కువ ఉన్నటువంటి వీడియోస్కి మాత్రమే యాడ్స్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 1. కానీ యూట్యూబ్ షార్ట్స్ తయారు చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా గ్రో అయింది. చాలా ఫాస్ట్గా గ్రో అయింది. సో మరి క్రియేటర్స్ అనే వాళ్ళకి కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కాబట్టి యూట్యూబ్ ఏం చేసిందంటే $100 million దాకా కూడా ఫండ్ అనేది ఈ క్రియేటర్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ కొంతమందిని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అంటే బాగా వ్యూస్ ఉన్నటువంటి చాలా క్రియేటివ్గా చేసేటటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ ఉన్నటువంటి క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫండింగ్ ఇవ్వాలి, కొంత అమౌంట్ అనేది షేర్ ఇవ్వాలి అనేది యూట్యూబ్ డిసైడ్ చేసింది. సో దాని ప్రకారంగా ఎవరైతే బాగా క్రియేటివ్గా తయారు చేస్తారో దాని నుండి మీరు అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ యాక్చువల్ ప్రాసెస్, జనరల్ ప్రాసెస్ అనమాట. ఇది అఫీషియల్గా యూట్యూబ్ రిలీజ్ చేసినటువంటి ప్రాసెస్ ఇది. ఓకే, సో మన ఎలా అయినా డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది కదా. సో అట్లా మనం ఏం చేయొచ్చు, మనకు ఎలా డబ్బులు వస్తాయి అనే దాని గురించి చూద్దాం. మనకి ఎలా డబ్బులు వస్తాయి అనేది కనుక గమనించినట్లయితే, మీరు కనుక ఒకవేళ షార్ట్ ఫామ్స్లో అంటే 1 minute వీడియోస్, 2 minutes వీడియోస్ ఇలా కనుక చేసుకున్నట్లయితే, ఓన్లీ షార్ట్స్ మాత్రమే చేస్తాను అనుకున్న వాళ్ళు 1 minute లోపు 1 minute దాకా ఉండేటటువంటి వీడియోస్తోని ఛానల్స్ కనుక మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ ఇట్.
కాకపోతే దాని నుండి డబ్బులు ఎలా వస్తాయి? ఎండ్ రిజల్ట్ అదే కదా మనకి. అర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎండ్ రిజల్ట్ డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఎలా వస్తాయి అంటే, మీరు ఎప్పుడైతే గ్రో అవ్వడం స్టార్ట్ చేస్తారో, అంటే మీ ఛానల్ రైజ్ అయిన దగ్గర నుండి మీకు వ్యూస్ వచ్చేదాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే ఫ్యాన్ బేస్ అనేది, ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. అలా పెరిగినప్పుడు మీరు ఖచ్చితంగా కొలాబరేషన్స్, బ్రాండ్స్తోని కొలాబరేట్ అయ్యి మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఈజియెస్ట్ వే. ఇన్స్టాగ్రామ్లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చేసేటటువంటి పని కూడా ఇదే. కాకపోతే మీకు యూట్యూబ్లో తొందరగా రీచ్ రావడానికి ఉంటుంది. బట్ ఇందులో మళ్ళీ లాంగ్ ఫామ్ వీడియోస్ పెట్టద్దు, మిక్స్ చేయకండి. షార్ట్ ఫామ్స్, లాంగ్ ఫామ్స్ మిక్స్ చేయకండి. ఎందుకంటే చిన్న వాటికి, అంటే ఈ షార్ట్ ఫామ్లో ఉండేటటువంటి మైక్రో వీడియోస్కి వచ్చినంత రీచ్ మీకు పెద్దవాటికి రావు, ఖచ్చితంగా రావు. ఎందుకంటే చిన్న చిన్నవి చూడడం అలవాటు అయిపోయినప్పుడు ఇంత వీడియో ఎవరు చూస్తారు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు మిమ్మల్ని. సో మీరు డిస్కరేజ్ అయిపోతారు. అలాంటి పనులు చేయకుండా కొత్తగా వచ్చే యూట్యూబర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే యూ కెన్ మేక్ అనదర్ ఛానల్. దానికి సపరేట్గా ఛానల్ పెట్టుకొని ఓన్లీ షార్ట్స్ మాత్రమే రిలీజ్ చేస్తూ ఉండండి. అట్లా కూడా విత్ ఇన్ 6 monthsలో గ్రో అయ్యి ల్యాక్స్లో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే కనుక, యాజ్ లాంగ్ యాజ్ ఛానల్ రీచ్ అవ్వడము ఫాస్ట్గానే ఉంటుంది. అట్లాగే మీరు చేసేటటువంటి కంటెంట్ని బట్టి అక్కడ మీకు గ్రో అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందో, మీకు బ్రాండింగ్ కొలాబరేషన్స్ కూడా అంత బాగా వస్తాయి. అయితే ముందుగానే నిచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే బీ వెరీ కేర్ఫుల్. మీకు బ్రాండ్స్ కొలాబరేట్ అవ్వే అవకాశం ఉందా లేదా అనేది చూసుకొని నిచ్ అనేదాన్ని మీరు ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి షార్ట్ వీడియోస్ అనే దాంతో ఛానల్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, క్వైట్ ఇంట్రెస్టింగ్ కదా. సో షార్ట్స్ని కూడా మీరు ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ గైస్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్ని మెయిల్కి వచ్చేస్తాయి. అండ్ పర్సనల్గా నేను ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు. లింక్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అండ్ అలాగే వీడియోలో కూడా చూపిస్తున్నాను, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. సో కీప్ ఫాలోయింగ్ మీ. అండ్ పర్సనల్గా నా విఐపి గ్రూప్లో చేరాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, టెలిగ్రామ్ గ్రూపు, మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా అందరికీ నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్.